హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్ మనకి 7th క్లాస్ లేదా 10th క్లాస్ క్వాలిఫికేషన్‌తో మనకి జిల్లా కోర్ట్‌లో పనిచేయడానికి సంబంధించి బోత్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోగలిగేటువంటి మనకి ఒక జాబ్స్ అయితే మనకి అఫీషియల్‌గా ఈ యొక్క నోటిఫికేషన్‌ని రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ మీరు జాబ్‌లో చేరగానే మీకు పర్ మంత్ అయితే 40,000కి పైగా సాలరీ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్‌కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ మీరు వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు. నేను మీ నుండి కోరుకునేది ఒక చిన్న లైక్ మాత్రమే. ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అనేది నాకు తప్పకుండా కావాలి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ మనకి జిల్లా కోడ్ నుండి ప్రొసెస్ సర్వర్ అండ్ ప్యూర్ అనే ఉద్యోగాలను భర్తీ చేయడానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ మనకు రిలీజ్ చేశారు. ఇందులో మనకి 2 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఒకటి ప్రొసెస్ సర్వర్ జాబ్స్, ఇంకోటి ప్యూన్ జాబ్స్ అయితే ఇచ్చారు. ఇందులో మనకి క్లియర్‌గా వేకెన్సీ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. మీరు చూడండి ఇక్కడ. ఫ్రెండ్స్ టోటల్‌గా మనకి ఒక నోటిఫికేషన్ ద్వారా 19 వేకెన్సీ అయితే రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇందులో ప్రాసెస్ సర్వర్‌కి సంబంధించి 3 వేకెన్సీ ఉన్నాయి కదా! ఇందులో జనరల్ వాళ్ళకి సంబంధించి 2 వేకెన్సీ ఇచ్చారు. పీడబ్ల్యూ వాళ్ళకైతే ఒక 1 వేకెన్సీ ఇచ్చారు. అలాగే ప్యూన్ జాబ్స్‌కి సంబంధించి 16 వేకెన్సీ ఉన్నాయి. కాబట్టి ఇందులో అన్ని కేటగిరీల వారికి ఇందులో వేకెన్సీ అయితే కేటాయించారు. మీరు చూడవచ్చు. జనరల్ వారికి, ఈడబ్ల్యూఎస్ వారికి, ఎస్సీ వారికి, బీసీఏ అండ్ బీసీబీ వారికి, ఎక్స్ సర్వీస్ వారికి, ఇంకా పీడబ్ల్యూ క్యాడర్‌కి సంబంధించి కూడా ఇలా ప్రతి ఒక్కరికి ఇందులో వేకెన్సీ అయితే కేటాయించారు. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనకి సాలరీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు చూడండి. మనకిక్కడ ప్యూర్‌లీ టెంపరరీ బేసిస్ కింద ఇనిషియల్‌గా తీసుకుంటారంట. అంటే 3 ఇయర్స్ పాటు మిమ్మల్ని టెంపరరీ బేసిస్ కింద తీసుకున్న తర్వాత మీకు పర్మనెంట్ జాబ్ కింద తీసుకుంటారంట. అంటే మీకు స్టార్టింగ్ సాలరీ అనేది 16,900 రూపీస్ వరకు మీకు స్టార్టింగే రావడం జరుగుతుంది. అలాగే అన్ని రకాల గవర్నమెంట్ అలవెన్స్ కలుపుకుంటే మీకు దాదాపుగా 35,000కి పైగా సాలరీ అయితే వస్తుందన్నమాట. ఫ్రెండ్స్ మంచి సాలరీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్ మంచి జాబ్‌ని అయితే మిస్ చేసుకోకండి. ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్‌కి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ చూసినట్లయితే జనవరి 1, 2025 నాటికి మీకు మినిమమ్ ఏజ్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మాక్సిమం 42 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నట్లయితే వారందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చని చెప్తున్నారు. ఫ్రెండ్స్ అలాగే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ముందుగా ప్రాసెస్ సర్వర్‌కి సంబంధించి మెట్రిక్యులేషన్ అంటే మీకు మినిమమ్ క్వాలిఫికేషన్ 10థ్ పాస్ అయి ఉండాలి. 10థ్ పాస్ అయిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అందరూ కూడా ఈ యొక్క జాబ్స్ సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అలాగే మీకు 10థ్‌లో మీకు హిందీ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. పంజాబ్ లాంగ్వేజ్ గురించి ఇచ్చారు కాబట్టి సబ్జెక్ట్ అది అవసరం లేదు మనకు. అలాగే మీరు మీ యొక్క ప్రాసెస్ సర్వర్ అనే ఉద్యోగాలకు సంబంధించి మార్చ్ 3 లోపు మీరు అప్లికేషన్ పంపించాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ ప్యూన్ జాబ్స్ కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. చూడండి. మీడియం స్టాండర్డ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీరు చదువుకుంటున్నప్పుడు 7th వరకు చదువుకొని మానేసిన వారు ఉంటారు కదా! వాళ్ళకి ఒక అవకాశం అయితే చెప్పొచ్చు. మంచి అవకాశం ఇది. ప్యూన్ జాబ్స్ అయితే వాళ్ళకి సంబంధించి ఇచ్చారు. ఫ్రెండ్స్ మీరు 7th క్లాస్ ఫెయిల్ అయినా, 8th క్లాస్ ఫెయిల్ అయినా, 9th ఫెయిల్ అయినా ఎవరైనా సరే దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు 10th క్లాస్ పాస్ ఉన్నా కూడా ఈ యొక్క ప్యూన్ జాబ్స్ సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చన్నమాట. ఏం కాదు. ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళు ఇంకా కొన్ని విషయాలైతే చెప్తున్నారు. అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ద డెసిషన్ ఆఫ్ ద సెలక్షన్ కమిటీ ఇన్ ఆల్ మ్యాటర్స్ రిలేటింగ్ టు యాక్సెప్టెన్స్, రిజెక్షన్ ఆఫ్ అన్ అప్లికేషన్ అంటే మీ యొక్క అప్లికేషన్ అనేవి మీ యొక్క ఎలిజిబిలిటీ అండ్ సూటబిలిటీని బేస్ చేసుకొని వాళ్ళైతే యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా అని వాళ్ళు డిసైడ్ చేస్తారట. దాని తర్వాత ఫైనల్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్ దీనికి సంబంధించి సెలక్షన్ ఎలా ఉంటుందని చూసుకుంటే, ఫ్రెండ్స్ మీకు ఎలాంటి ఎగ్జామ్ ఫీ అయితే లేదు కాబట్టి, మీరు ఫ్రీగానే అప్లికేషన్ చేసుకోవచ్చండి. రూ. 1 కూడా ఎక్కడ కూడా ఎవరికి కూడా ఫీ పే అయితే చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్ దీనికి సంబంధించి లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ షోయింగ్ ద రోల్ నంబర్ విల్ బి అప్‌లోడెడ్ ఆన్ ద వెబ్‌సైట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ రోహత్కావిల్ బిఫోర్ కమెన్స్‌మెంట్ ఆఫ్ ద ఇంటర్వ్యూ. ఫ్రెండ్స్ దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఓన్లీ మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుందని చెప్తున్నారు. మీకు ఎటువంటి ఎగ్జామ్ గాని, స్కిల్ టెస్ట్ గాని ఏమీ లేదు. జస్ట్ ఓన్లీ మీరు ఫ్రీగా అప్లికేషన్ చేస్తే చాలు. ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ అనేది ఎవరికి పెడతారంటే, ఎవరెవరు షార్ట్ లిస్ట్ అవుతారో వారికి సంబంధించి ఇంటర్వ్యూకి సంబంధించి మీకు అఫీషియల్‌గా ఈ యొక్క వెబ్‌సైట్‌లో అప్డేట్ చేస్తామని ఇక్కడ క్లియర్‌గా డీటెయిల్స్‌లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఇదంతా. ఫ్రెండ్స్ మీకు మీ యొక్క వారు ఇచ్చిన లిస్ట్‌లో పేరు గిట్లా ఉన్నట్లయితే ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు.
తర్వాత ఇంటర్వ్యూకి ఇట్లా అయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి పిలుస్తారట. ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి నెక్స్ట్ మీకు అన్‌బోర్డింగ్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్ మీకు ఇనిషియల్‌గా టెంపరరీ కింద మిమ్మల్ని 3 ఇయర్స్ పాటు మీకు వర్క్ అనేది చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. దాని తర్వాత టెంపరరీ కింద 2 ఇయర్స్ అయిపోయాక మీకు పర్మనెంట్ ఎంప్లాయీ కింద పర్మనెంట్ చేస్తామని చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ షెడ్యూల్ ఆఫ్ ఇంటర్వ్యూ షాల్ అప్లోడెడ్ ఇన్ డ్యూ కోర్స్ ఆన్ ద ఆఫీషియల్ వెబ్‌సైట్ అయితే మనకి ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది చూడండి. ఫ్రెండ్స్ అలాగే క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ ద వెబ్‌సైట్ రెగ్యులర్ ఆఫ్టర్ 3 మార్చ్ 2025 వరకు మనకు లాస్ట్ డేట్ ఉంది. ఆ డేట్ లోపు మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌లోని మీరు ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలని చెప్పేసి ఇచ్చారు. ఫ్రెండ్స్ అలాగే ఫర్ ఫ్యూచర్ అప్డేట్ రిలేటెడ్ టు ప్రాసెస్ ఆఫ్ రిక్రూట్‌మెంట్ అని చెప్పేసి చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఇంటర్‌వ్యూకి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి ఎటువంటి టీఏ గాని, డీఏ గాని ఇవ్వమని చెప్పేసి ఇక్కడ క్లియర్‌గా డీటెయిల్స్‌లో మనకు వీళ్ళు చెప్తున్నారు చూడండి. ఫ్రెండ్స్ మనకి ఇంటర్వ్యూ అయితే ఎప్పుడు ఉంటుందని చూసుకుంటే మేబీ మార్చ్‌లో నెలలో లేదా ఏప్రిల్ నెలలో అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఎవరైతే 7థ్ వరకు చదువుకొని మధ్యలో ఆపేశారో వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో ఓన్లీ 7థ్ వరకు చదువుకున్న వారికి ఇదొక మంచి అవకాశం వాళ్ళు కల్పిస్తున్నారు. ఒకవేళ మీరు 10థ్ క్లాస్ పాస్ అయినా కూడా ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా! మనకిది మన జిల్లా కోర్ట్‌లో పనిచేయడానికి సంబంధించి మనకి అఫీషియల్‌గా ప్రాసెస్ సర్వర్ అండ్ ప్యూన్ అనే ఉద్యోగాల కోసం అఫీషియల్‌గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు కాబట్టి ఫ్రీగానే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. నేను రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.